తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి దినమందించిన వాక్యము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వచనం చదువుకున్నాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించిన గాక. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు అంటున్నాడు. మనము ఆయన ప్రజలముగా ఉన్నాము కనుక దేవుడు మనల్ని ఎడబాసేవాడుగా లేడు అని వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం. మనల్ని ఎడబాస్తే మనం ఈ విధంగా ఉండేవారం కాము, ఇంత క్షేమంగా ఉండేవారం కాము, ఇంత సుఖమైన జీవితం జీవించేవారం కాము, ఇంత క్షేమస్థితిని మనం కలిగి ఉండేవారం కాము. కాబట్టి యెహోవా మనల్ని ఎడబాయకుండా ఆయన కృపలో మనల్ని కాపాడుతూ ఉన్న దేవునికి మనం వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎడబాయువాడు కాడు, మనల్ని ఆయన ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడు వాడు కాడు అని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుని స్వాస్యము మనమే. ఇజ్రాయేలీలకు వారి స్వాస్యాలను పంచిపెట్టినప్పుడు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్వాస్యము, ఒక్కొక్క భాగము వారికి ఇచ్చిన తర్వాత, వారి భాగాలు వారి స్వాస్యాలు కలిగి ఉన్న తర్వాత అక్కడ వాక్యం చెబుతుంది ద్వితీయోపదేశ కాండంలో, యెహోవా ప్రజలే తనకి స్వాస్యము అని వ్రాయబడి ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదము! మనము దేవునికి స్వాస్యముగా ఉన్నాం. ఎంత ఆశీర్వాదకరమైన స్థితి అది. కాబట్టి దేవుడు మనల్ని కాపాడగలుగుతూ ఉన్నాడు. మనము స్వాస్యముగా కలిగి ఉన్న భాగాల కొరకు, కలిగి ఉన్న వారి కొరకు మనం ఎంత శ్రమ పడతామో, మనం ఎంత వారి కొరకు కృషి చేస్తామో, మనం ఎంత వారి క్షేమము కొరకు మనము ప్రయత్నిస్తూ ఉంటామో, మన తండ్రి అయిన దేవుడు మనల్ని స్వాస్యంగా చేసుకొని మన ఎడల కృపను అనుగ్రహిస్తూ, మన ఎడల క్షేమం అనుగ్రహిస్తూ, మన ఎడల అభివృద్ధిని అనుగ్రహిస్తూ ఆయన మనల్ని స్వాస్యంగా చేసుకున్న కారణాన మనల్ని ఈ విధంగా వృద్ధిలోనికి నడిపిస్తున్నాడని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటున్నాం. ఎందుకని? మనం ఆయన స్వాస్యంగా ఉన్నాం కనుక. మన తండ్రి అయిన దేవునికి మనం స్వాస్యము కనుక మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు మనల్ని ఈ విధముగా ఆశీర్వదిస్తున్నాడు. కీర్తన గ్రంథం 31వ కీర్తనలో 19వ వచనంలో కూడా ఇలా ఏమని రాయబడింది? ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి అంటున్నాడు. గొప్ప మేలులు మనకి దాచి ఉంచాడు. ఎందుకని? మనం ఆయన స్వాస్యము కనుక మనకి గొప్ప మేలులు దాచి ఉంచాడు అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే దేవుణ్ణి ఎడబాయకూడదు. మనం దేవుణ్ణి నిత్యము ఆయన స్మరిస్తూ, ఆయనని కీర్తిస్తూ, ఆయనను ప్రార్థిస్తూ, ఆయన కృపలో మనము జీవించినప్పుడు గొప్ప మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 52:1 కూడా దేవుని కృప నిత్యముండును అని కూడా వ్రాయబడింది. నిత్యము ఆయన కృప మనకు ఉంటుంది. ఎందుకని? మనము ఆయన స్వాస్యము కనుక. ఆయన స్వాస్యమును ఎన్నడూ విడనాడడు అని వాగ్దానం చేసిన దేవుడు మనకి స్వాస్యముగా ఉన్నాడు కనుక ఆయన స్వాస్యమైన మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. కృప చూపే దేవుడుగా ఉన్నాడు. మేలులతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. వినుచున్న బిడ్డలందరూ దేవుడిచ్చి గొప్ప మేలులతో ఆశీర్వదింపబడుదురు గాక. దేవుని యొక్క కృపతో నింపబడుదురు గాక. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మీరు స్వాస్యముగా కలిగి ఉన్న దేవా, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. కలిగి ఉండడం మాత్రమే కాక మాకు ఆశ్రయముగా ఉన్న దేవా, మీకు వేలాది స్తోత్రములు. మాకు బలముగా ఉన్న దేవా, మీకు వేలాది స్తోత్రములు. దేవా, దాచి ఉంచిన గొప్ప నైనా నీ నిధులను మా ప్రభుకు దాచి ఉంచిన గొప్ప కార్యములను, గొప్ప ఆశీర్వాదాలను మాకు అనుగ్రహిస్తున్న దేవా, మీ కృప మాయడలు నిరంతరం ఉంచుతున్న దేవా, మీకు స్తోత్రం. చూస్తున్న బిడ్డలందరూ ప్రభువా మీ స్వాస్థ్యమై ఉన్నారు కనుక నాయన వారికి గొప్ప కార్యాలు జరిగించండి, గొప్ప నిధులతో ఆశీర్వదించండి అయ్యా. నిత్యమైన కృపతో వారిని దీవించండి. వారు అడుగుతున్న ప్రతి అవసరతను మీ కృపలో తీర్చండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.